తెలంగాణకి సంబంధించినటువంటి ఎన్నికలు ముగిశాయి. ఏపీ ఎలక్షన్స్ సమీపిస్తోంది. 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎవరి యొక్క అస్త్రాలు వాళ్ళు సంధిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది చేరికలు వస్తుండగా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మినిస్టర్ మరి విడుదల రజనీ కూడా వస్తుందనేటువంటి ఊహతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్‌గా మారుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని నిజంగానే ఇప్పుడు సందడి చేస్తూ జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి విడుదల రజనీ రావడం చూసి ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టారట. ఎన్టీఆర్ ఎదురుపడడంతో విడుదల రజనీ చేతులెత్తి దండం పెట్టినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం అంతే వైరల్‌గా మారుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ రావడంతో ఆ ఫంక్షన్‌కి సంబంధించి విడుదల రజనీ చీఫ్ గెస్ట్‌గా వెళ్లారట. దీంతో ఒకసారి విడుదల రజనీ జూనియర్ ఎన్టీఆర్‌కి దండం పెట్టినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ వివరాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో బాగుందనిపిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఎదురుపడడంతో మరి ఒక్కసారిగా చేతులు కట్టుకొని మరీ విధేయతను చూపించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటూ చెప్తున్నారట. సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఎదురుపడితే భవిష్యత్ రాజకీయాలకి మార్గదర్శకుడిగా ఆయన గుర్తిస్తోంది విడుదల రజనీ. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఆయనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎవరిని నమ్మడానికి అస్సలు వీల్లేదు. కాబట్టి ఎలాంటి ఒక కొత్త వ్యక్తిని కూడా అపాయింట్ చేయకండని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి బాబు అంటే మరి వాళ్ళ ఇంటికి ప్రయత్నించలేదన్నట్టుగా ఒక కపుల్‌కి సంబంధించిన ఆన్సర్ చేసినట్టే చేస్తుంటే అందరూ కూడా దీని గురించే చెప్పుకుంటున్నారు. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా మరి వీటి గురించి తెలుసుకొని విడుదల రజనీ లాంటి ప్రముఖులు రావడంతో సో జూనియర్ ఎన్టీఆర్ ఎదురుపడినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారిందే లేదు. కాబట్టి ఎలాంటి డౌటు లేకుండా అన్నీ మేనేజ్ చేస్తారన్నట్టుగా తెలుస్తోంది.